బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. కేరళ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది? బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ విమానం 10 రోజులుగా అక్కడే ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య ఉంటే అత్యవసర ల్యాండింగ్ జరిగినటువంటి తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన ఫ్లైట్లు అవి అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు. కేరళలో ఎయిర్పోర్ట్లో 10 రోజులుగా ఒక ఫ్లైట్ అక్కడే ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఏంటనేటువంటి అంశం ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన వారికి ఓకే అని అర్థమవుతుంది. కానీ ఒక ఇతర దేశానికి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ ఇన్ని రోజులుగా అక్కడ ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, దానికి వచ్చినటువంటి సమస్య ఏంటికి సంబంధించినటువంటి చర్చ అయితే తెలియని వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. దానికి సంబంధించిన వివరాలకు వెళ్తే ఈ నెల జూన్ 14వ తేదీన అత్యవసరంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి బ్రిటిష్ రాయల్ నేవీకి చెందినటువంటి అత్యాధునిక F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ 10 రోజులుగా అక్కడ నిలిచిపోయింది. $110 మిలియన్ల ఖరీదైనటువంటి అత్యాధునికమైనటువంటి అధునాతన ఫైటర్ జెట్ ఇది F-35 అత్యవసరంగా ల్యాండింగ్ కోరగా ఎయిర్పోర్ట్ అనుమతించింది. అప్పుడు జూన్ 14వ తారీఖున మొదట తక్కువ ఇంధనం ఉందని, అత్యవసర ల్యాండింగ్ అవసరమని సంకేతాలు ఆ ఫ్లైట్ నుంచి రావడం జరిగింది. అయితే ఫైటర్ జెట్లో హైడ్రాలిక్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లుగా, దీంతో టేకాఫ్ చేయలేకపోతున్నట్లుగా కూడా గుర్తించారు. దీంతో ఫైటర్ జెట్ను బే 4 వద్ద నిలిపి సిబ్బంది కాపలాగా ఉన్నారు. కేరళలో ప్రస్తుతం అక్కడ వర్షాలు పడుతుండడంతో దీనికి హ్యాంగర్కి హ్యాంగర్తో తరలించాలనేటువంటి భారత అధికారుల ప్రయత్నాన్ని రాయల్ నేవీ తిరస్కరించింది. ఎందుకంటే ఆ ఫ్లైట్ పూర్తిగా గాల్లోకి ఎగిరి మరలా అక్కడికి గమ్యస్థానానికి చేరుకునేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి దాన్ని లిఫ్ట్ చేసి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా దాన్ని హ్యాంగర్ తోటి తీసుకువెళ్ళేటువంటి దానికి బ్రిటిష్ క్లియరెన్స్ అయితే లభించలేదు. సో ఈ బ్రిటిష్ F-35B జెట్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో విన్యాసాలలో పాల్గొంటుంది. జెట్ తక్షణ సహాయం అవసరమన్న సంకేతంగా SQUAWK 7700 ట్రాన్స్పాండర్ కోడ్ ప్రసారం చేసినట్టుగా సమాచారం. భారత వైమానిక దళం అన్ని అవసరమైనటువంటి టెక్నికల్గా సహాయం అందించినప్పటికీ హైడ్రాలిక్ సమస్యల వల్ల జెట్ మళ్ళీ ఎగరలేకపోయింది. గ్రౌండ్లో జెట్ను మరమ్మత్తు చేయలేకపోయిన బ్రిటిష్ టెక్నికల్ నిపుణులు చివరికి దాన్ని యూకేకి సైనిక రవాణా విమానంలో పంపించే అవకాశాలని పరిశీలిస్తున్నారు. కాగా ఇంత అత్యంత అధునాతన ఫైటర్ జెట్లో సమస్యలు తలెత్తడంతో బ్రిటిష్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే F-35 షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి అత్యంత అధునాతన ఫైటర్ జెట్ ఇది. వీటిని నాటో సభ్య దేశాలు ఉపయోగిస్తున్నాయి. అయితే 10 రోజులుగా కూడా దీంట్లో వచ్చినటువంటి సమస్య పూర్తిగా సమసిపోకపోవడంతో అసలు ఈ ఫైటర్ జెట్ పైన కొత్త ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.